వాడు రౌడీ అని తెలిసి ఎందుకు వదిలేసావు? ఇప్పటిదాకా వాడు రౌడీ కాదు, ఇక మనం ఏదైనా చేస్తేనే రౌడీ అవుతాడు. ఆయన ఈ రోజు జరిగిన గొడవలో వాడి తప్ప అసలు లేదంటాను నేను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలవు? అరే శర్మ, ఎవడైతే కళ్ళల్లో కళ్ళు పెట్టి సూటిగా చూస్తారో వాడు అసలు తప్పు చేసే ఛాన్సే లేదు. సర్లేవయ్యా, నేను మంచివాడంటే నువ్వు చెడ్డవాడంటావు, నేను చెడ్డవాడంటే నువ్వు మంచివాడంటావు. ఇది మామూలే కదా. వాడి పేరేంటి? నేను ధనా ఫ్రెండ్. నీ ధనా లేడా? ఉన్నాడమ్మా, పిలుస్తాను. వదులు వదులు వదులు. ఎందుకు వదలాలి? అనుమతి లేకుండా నా రూమ్ లోకి రావడం మొదటి తప్పు, నా షర్ట్ వేసుకోవడం రెండో తప్పు. కాదురా, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది. ఎవరో అమ్మాయి కాదు, నా ఫ్రెండ్ లక్ష్మి. తప్పు తప్పు తప్పు. ఇంటికి వచ్చిన అమ్మాయిని ఫ్రెండ్ అనకూడదు, లవరు అనాలి. ఏంటన్నా మళ్ళీ మొదలెట్టావు? పెళ్లి పెళ్లి పెళ్లి. ఆపరా, ఒప్పుకోరా, నీకు ఏజ్ వచ్చేసింది. పైగా ఆ అమ్మాయిని చూడరా, ఆ కళ్ళు చూడరా, క్యాడ్బరీ శాడ్ లో అమ్మాయి లాగుంది. ఆ వెంట్రుకలు చూడరా, శిక్షాం ప్యాడ్ లో అమ్మాయి లాగుంది. టోటల్ గా బాడీ చూడరా, మార్కో షో ప్యాడ్ లో అమ్మాయి లాగుంది. ఓహో, ఇన్నాళ్ళు యాడ్స్ ఎందుకే చూస్తున్నావు అనమాట. ఎందుకు చూస్తే నీకు ఎందుకు కానివ్వ. పైగా ఆ పేరు చూడరా, నీ పేరు ధన, అమ్మాయి పేరు లక్ష్మి, రెండింటిని కలుపు ధనలక్ష్మి. ఎలా ఉంది నీకు? ఈ లింక్ వెళ్ళి వాళ్ళ నాన్న కమిషనర్ ఆఫ్ పోలీస్ చెప్తాం. ఓకే. అవునరా, ముఖ్యంగా అటుంది గద్ద ముక్కులాగా. పైగా పెదాలు కూడా ఎండిపోయిన దొండపళ్ళలో ఉన్నాయి. పైగా నడకలో కూడా కొంచెం గుంటుతనం ఉంటుంది. బట్టలు వేసుకో, నేను పరిచయం చేస్తారా. లక్ష్మి, డాడీ. నమస్తే. హలో. హాయ్. హాయ్. ఎంతసేపు వెయిట్ చేయాలి మీకోసం? రండి లోపలికి వెళ్ళండి. ఇక చాలు చాలు, ఎప్పుడు కలవనట్టు. వెళ్ళండి వెళ్ళండి. ఎంతసేపు వెయిట్ చేయాలరా? మటన్ భయ్యా ఇతనే దేర్ సే వెయిట్ కర్ రే ఆప్కే లియే. చల్ చల్ చల్. నానా తినేటప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం చిరాకు. మర్చిపోయాను. దా దా, తొందరగా బిర్యానీ రెడీ చేయండి, ఆకలి చంపేస్తుంది. అక్కడ ఎవరు లేరు. హాయ్. ఏంటి లేటు? ఇప్పటి నుంచి నేను మీకు లేట్ గా కూడా కనిపించాను తెలుసా? కొంపదీసి పెళ్ళా? కాదురా, లేట్ నైట్ హర్రర్ సీరియల్ యాక్ట్ చేస్తున్నాను. రెండు క్యారెక్టర్లు, నేను ఇంకొకరు. టైటిల్ ఏంటో తెలుసా? అమ్మాయి దయ్యం. అమ్మాయి వేషం ఎవరు వేస్తున్నారు? ఏ బల్సింద్రా నీకు? ఏ ఆపండ్రా మీ గొడవ. చీఫ్ గెస్ట్ ఎవరో ముందు చెప్పండి. వాళ్ళనే అడుగుదాం, లేడీస్ ఫస్ట్ కదా. వాళ్ళకేం తెలుసురా, వాళ్ళలో సగం మట్టి బుర్రలో. సారీ సారీ సారీ, మీలో సగం మంది మట్టి బుర్రలు కాదు. ఇది బాగుంది. చెప్పాగా. కానీ చీఫ్ గెస్ట్ ఎవరిని పిలుస్తావు? ఏ అది నా యంగ్. మీ నాన్న కమిషనర్ ఆఫ్ పోలీస్, ఆయన చీఫ్ గెస్ట్ గా పిలిస్తే? వాట్? నో వే. ఆయన రారు. వస్తారు. రారు. నేను రప్పిస్తే? రారు. నేను రప్పిస్తే ఏం అడిగినా ఇస్తావా? ఇస్తా. ఏం అడిగినా ఇస్తావా? టెన్షన్ పడుకో, నాకు కావాల్సింది 28 రూపీస్ 50 పైసా, బడా సైజ్. వాట్? విత్ మ్యాచ్ బాక్స్. హలో డాడీ. లక్ష్మి, ఎక్కడున్నావు? ఫ్రెండ్ ఇంట్లో. ఎప్పుడు వస్తున్నావమ్మా? ఇప్పుడే వచ్చేస్తాను డాడీ. ఓకే, ఏ ఏరియాలో ఉన్నావు? ఏరియా అది మాదాపురి. అది తెలీదు డాడీ. మాదాపూర్. బయటది బండి చూసా మై గర్ల్, కమ్ ఆన్. నమస్కారం సార్. ఏమిటి సార్ ఇట్లా వచ్చారు? మా వాడేం తప్పు చేయలేదే. లక్ష్మి ఫాదర్. మై డాటర్. మీ డాక్టరా? నాకు ఎప్పుడు చెప్పలేదే. చెప్పాడు. ధన ఓవేశ్వర్ గారికి వచ్చారు. సారీ, కమిషనర్ గారు వచ్చారు. అయ్యో మీరా సార్? మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు టీ తాగకుండా వెళ్తే ఎలాగా? నాన్న టీ చెప్పా. కాసేపు ఉండండి సార్. వాణిశ్రీ తొందర పెట్టరా. నాన్న ఆయనతో మాట్లాడుతూ ఉండు, నేను కుర్చీ తీసుకొస్తాను. నిన్న ఎక్కడో చూసానయ్యా. మార్కెట్ ప్లేస్. ఫైన్ ఫైన్. ఇదెవరు? మావాడే. వాడికి చిన్నప్పటి నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ లో చేరాలని కోరిక ఎక్కువ అనమాట. ఇదేవో కానిస్టేబుల్ గా. నిజానికి వాడు ఎంకామండి, కానీ ఎంత చిన్న ఉద్యోగం అయినా పోలీస్ డిపార్ట్మెంట్ లో చేయడం వాడికి ఇష్టం. ఇదేవో ఎస్ఐగా. చూసారుగా చేతులు లాఠీ అది. మా అమ్మ టీలో మాస్టర్ అండి. అదేమో సర్కిల్ ఇన్స్పెక్టర్ అనమాట. కొంచెం ధీమా వచ్చింది. అదేమో ఇది మాత్రం చూడకండి సార్. ఏంటది? అది కమిషనర్ గెటప్. సార్ చెప్పడం మర్చిపోయాను, మా ఫాదర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సార్. సార్ 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 ఏంటమ్మా? రేపు నేను మీ ఇంటికి వస్తాను సార్. దేనికి? సారీ, నాకు రావడం కుదరదు సార్. ఈ అనాథాశ్రమం మా అందరి డొనేషన్స్ తో కట్టాం, పైగా చారిటీ కోసం అరేంజ్ చేసిన ఈవెంట్. మీరు వస్తారని. నా తరపున 10 టికెట్స్ తీసుకుంటా. అలా చెప్పకండి సార్, మీరే మా చీఫ్ గెస్ట్. చీప్? చీప్ చీప్. రే ఊరుకోరా. చీఫ్ సార్, వాడు ఉద్దేశం చీఫ్. FP ఎప్పుడు కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఐఎమ్ సారీ, నాకు వేరే ప్రోగ్రామ్ ఉంది. రండి సార్, చాలా పన్నీగా ఉంటుంది. ఫన్నీ? పన్నీ ఫన్నీ. సార్ కొంచెం కన్సిడర్ చేయండి సార్ ప్లీజ్. ఇంకెవరినైనా కన్సిడర్ చేయండి.
సార్ నేనేం చెప్తున్నానంటే మీరు వస్తే ఐ సెడ్ ఐ కాంట్ కమ్. సార్ ప్లీజ్ సార్. ప్లీజ్. ఇక లాభం లేదు సార్, నేను నిజం చెప్పేస్తాను. సార్ సిటీలో ఓపెనింగ్ అంటే రన్నింగ్ చేస్తూ రావడానికి వీధికి ఒక పెద్ద మనిషి ఉన్నాడు సార్. వాళ్ళందరినీ వదిలిపెట్టి మీ దగ్గరికి ఎందుకు వచ్చానో తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసా? నీకు తెలుసారా? మరి నీకు తెలుసా? అదే ఆలోచిస్తున్నాను. ఆశ్రమం ఈ ఓపెనింగ్ దాకా వచ్చిందంటే ఆ రోజు మీరు తీసుకున్న డేరింగ్ స్టెప్, ఎమ్మెల్యే అన్న చెక్కు చెదరని మీ పోలీస్ క్యాప్, వాడి జుట్టు పట్టుకుని లాక్కొచ్చినప్పుడు ఈ సిటీ మీద మీరు చూపించిన గ్రిప్. సో మీరు ఫంక్షన్ కి ట్రిమ్ గా వచ్చి మీ లిప్ ఓపెన్ చేసి స్పీచ్ ఇస్తే అందరూ షటప్ అయిపోతారని నమ్ముతూ మీ దగ్గరికి వచ్చాను సార్. దానికి మించి ఇంకేం లేదు సార్. నిజం చెప్పాలంటే ఓహో, ఇది మీ డ్యూటీ సార్. వస్తారా సార్? డ్యూటీ? ఓకే, వస్తాను. అలా చెప్పకుండా రావాలి సార్, మేము ఎంత ఐ కష్టపడాలి. సెడ్ వస్తాను. మై మిస్టేక్ సార్. చాలా హ్యాపీ సార్. థ్యాంక్ యూ సార్. నాతో పెట్టుకుందిరా పెట్టు. ఒప్పుకొని వస్తానంటాడని. డాడీ యాక్చువల్లీ నేను వస్తావా? రామా. అది కాదు డాడీ, నేను పార్టిసిపేట్ చేస్తున్నానని. చెప్పలేదు. మీరు బిజీ డాడీ. ఓకే ఓకే, నో ప్రాబ్లం. బట్ చెప్పాల్సింది. సారీ డాడీ. ఇట్స్ ఆల్ రైట్, గో హెడ్. మీరు చీఫ్ గెస్ట్ ని పిలవడానికి వచ్చారా? కాదు, ప్రెస్. ఆ? మావా, మనకి ఇప్పుడు దాకా 5 లక్షలు కలెక్ట్ అయ్యాయి మావా. చా సూపర్. మొత్తంగా చూస్తే ఓ 8 లక్షలు వచ్చేలా ఉన్నాయి. అవునా? అందులోంచి కావాలంటే ఓ 2 లక్షలు నొక్కేసి లంచంగా నీ జాబ్కి ఇచ్చేద్దాం మావా. ఎలా కనపడుతున్నానరా నీకు? అనాథ పిల్లల కోసం కలెక్ట్ చేసిన డబ్బు, ఆ డబ్బు నుంచి నొక్కేమంటావా? రోడ్డు మీద అడుక్కు తింటాం బెటర్. అందులో తప్పే ఉందనా? తప్ప? ఏంటయ్యా? మగాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో రావటం మొదటి తప్పు. ఇలాంటి ఎదవ ఐడియాలు ఇవ్వటం రెండో తప్పు. మీ నాన్న కూడా కమిషనర్ ఇలాగే అయ్యాడా? నో, ఐ జస్ట్ వాంట్ టు. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. ఎస్కేప్. నేను వస్తున్నాను రా. నా ఫ్రెండ్స్ అందరూ నువ్వేది పిట్బుల్ గా ఉన్నావే, మీ ఫాదర్ ఇగ్గత పిట్బుల్ అడిగేది నానా. మా ఫాదర్. ఓ ఫాదరా, చూస్తే బ్రదర్ లాగా ఉన్నారు. అవును, మీతో ఎప్పటి నుంచో మాట్లాడాలనుకున్నాను. కూర్చోండి కూర్చోండి సార్, కూర్చోండి. అసలు మీ అబ్బాయి సంగతి నాకు అర్థం కాదండి. ఫా ప్లేస్ లో పా పలుకుతాడు, పా ప్లేస్ లో ఫా పలుకుతాడు, ఫ్యాన్ ని పట్టుకుని ప్యాన్ చేస్తాడు, మొన్న చీఫ్ గెస్ట్ ని పట్టుకుని చీఫ్ గెస్ట్ చేస్తాడు. మీరు ఫాదర్ కదా, చిన్నప్పటి నుంచి ఎలా భరిస్తున్నారండి? మనోడే బెటర్. వెల్కమ్ సార్. టేక్ యూర్ సీట్. థ్యాంక్ యూ. స్టీవ్, కమిషనర్ గారు వచ్చారా? సార్ నమస్తే సార్. నమస్తే. అయ్యో దేవుడా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్, రియల్లీ అప్రిషియేట్ మై ప్లెజర్. యు ఆర్ నాట్ రెడీ? 5 minutes సార్. రే 5 minutes రా. టైటానిక్ నచ్చలేదా? ఇట్స్ అ గ్రేట్ లవ్ స్టోరీ. అదే లవ్ స్టోరీ. ఛా, ఒకసారి అమ్మాయికి పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రేమించడమా? సరే, లవ్ ఏదో తెలియ జరిగిపోయింది, కానీ తన కళ్ళ ముందు లవర్ మునిగిపోతుంటే తను మాత్రం సేఫ్ గా చక్క మీద కూర్చుని అప్పుడు టాటా అని చెప్పి 90 ఏళ్ళ తర్వాత ఆ రోజు ఏం జరిగిందో అని ఇంటర్వ్యూ ఇవ్వటం. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్. వాళ్ళ ప్రేమ గుర్తుగా తన కడుపులో పెరుగుతున్న వాడి గురించి తను ఆగిపోయిందని చెప్పిందిగా. చూసిన క్షణమే గుర్తు కోసం ప్రేమ పేరు చెప్పుకొని కడుపు తెచ్చుకోవటం ఇంకా దారుణం. ఎక్కడో భర్త చనిపోయాడన్న మాట వింటేనే గుండాకి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ప్రేమ అంటే ఫిజికల్ అట్రాక్షన్ కాదు. 1 year కలవకుండా మాట్లాడకుండా అసలు ఏ కమ్యూనికేషన్ లేకుండా ఉండాలని ఛాలెంజ్ ఒప్పుకొని సంవత్సరం తర్వాత కలవడానికి వస్తే అమ్మాయి చచ్చిపోయింది. అది చూసి వాడు చచ్చిపోయాడు. అయ్యో, అదమ్మా ప్రేమ. ఎప్పుడు జరిగింది? 25 ఏళ్ల క్రితం మరో చరిత్ర అనే సినిమాలో. కానీ కలిసి హ్యాపీగా బతకాలనుకున్నది వాళ్ళ ప్రేమ, కలవకపోతే చచ్చిపోవాలనుకునేది మన ప్రేమ. అసలు ప్రపంచంలో ప్రేమ పేరుతో సూసైడ్లు ఎక్కువ జరిగేది మన ఇండియాలోనే, వేరే ఎక్కడా లేదు. బాయ్ లక్ష్మి. బాయ్. రే మీరు వెళ్ళండి రా, నేను లక్ష్మిని డ్రాప్ చేసి వచ్చేస్తా. అలాగే. ఏంద్ర బిడ్డ కోపం ఆపుకుంటున్నావు? కొట్టు. భలే అంటున్నారన్నా, సిటీ పోలీస్నే దడదడలాడించే పెద్ద రౌడీ వీరమణి మీరు. మీ ముందు నేనెంత? కానీ నాకు అర్థం కావట్లేదు, మీరు నన్ను ఎందుకు కొట్టారో నాకు నిజంగా అర్థమైంది. చాలా చిల్లర కూడా అన్నా. వాళ్ళ వెనకాల మీరున్నారని తెలిస్తే నేనెందుకు కొడతాను? కావాలంటే వాళ్ళకి వెళ్ళి సారీ చెప్పనా? ఎర్రగొట్టాలని వచ్చిన ఎదవేశ లేకు. ఓకే, మీరు నన్ను కొట్టడానికి వచ్చారుగా, కొట్టండి. రేయ్ రేయ్, నీకు పౌరుషమే లేదా? లేదన్నా. నువ్వు అసలు మగాడివేనా? కాదన్నా. ఏంట్రా వీడు చచ్చిన పాములాగా చప్పగా ఉన్నాడు? రేయ్ పోరా, పోరా.
అమ్మయ్య బతిపోయాం. లక్ష్మి ఎక్కు. చీనీ అవ్వ సిగ్గు లేకపోతే సరే పోయి వాడి చేతిలో దెబ్బలు తిన్నారు. వాడిని కొట్టడానికి మళ్ళీ నన్ను రమ్మన్నారు. ఛీ! అన్న అమ్మతోడనా మా అందరిని కొట్టింది వాడా దాన్ని పట్టుకోనరా. ఓకే అన్న. అన్నా చెప్పాం కదా నా చుద కొడతాడని. ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంతసేపు సైలెంట్ గా ఉంటే నీ అప్ప ఏంట్రా నీ బిల్డప్? చల్ హట్. రాయ్, తాకితేనే కొట్టావు కదా, దీని బుగ్గలు ముట్టుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కొడతావా? చెయ్యి ఇప్పుడు బుగ్గల మీదే ఉంది. ఇప్పుడు చూడు ఎక్కడికి పోతుందో. సార్ వీళ్ళిద్దరు పబ్లిక్ గా రోడ్డు ఇది మీద నా కూతురు, సార్ ఆ అమ్మాయి గారిని వీడియో వీడు చేయబోతుంది. తన ఫ్రెండ్. అది ఫ్రెండ్స్ తో కలిసి టైటానిక్ సినిమాకి వెళ్ళాం. క్లైమేట్ బాగుందని బోట్ రైడ్కి వచ్చాం సార్. గో అండ్ డ్రాప్ హర్. ఓకే సార్. సార్ అమ్మతోడు మన అమ్మాయిని తెలుసు సార్, నాకు రియల్లీ తెలుసు సార్. నా కూతురనే కాదు, నార్మల్ గా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సార్ మీరు మనసులో ఏం పెట్టుకోకండి సార్. చచ్చే అదేం లేదు. థ్యాంక్ యూ సార్. పోలీసులకు చెప్పను. కహా పే ఆనా? ఎక్కడికి రావాలి? దుర్గమ్మ చెరువుగా? అవునయ్యా, కమిషనర్ నిన్ను కలవాలన్నారు. కమిషనర్ నందు కలవాలన్నారా? ఎన్ని గంటలకు రావాలి సార్? 6:30కి రమ్మన్నాడు. 7:30 అయ్యింది. ఆ కిడ్నాపర్ వీరమణి గాడు నా బేటీకి ఏం చేస్తాడు? సార్ నాతో ఏదో మాట్లాడాలన్నారట. నీలాంటి థర్డ్ గ్రేడ్ రౌడీస్తో నేను ఎక్కువగా మాట్లాడను రా. आओ बेटी, आओ आओ. अच्छे बच्चे रोते नहीं. वंशी, everything is okay. Come. घबराने की कोई बात नहीं है. बेटी. लीजिए जी. अंकुल की थैंक्स बोली माँ. థ్యాంక్స్ అంకుల్. मेंशन. मुझे एक ही बेटी है साहब. बहुत बहुत शुक्रिया है साहब आपका. हमारा भी एक ही बेटी है. దీని బుగ్గలు ముట్టుకుంటాను, ముద్దు పెట్టుకుంటాను. ఏం చేస్తావు? కొడతావా? ఏంటి చూస్తున్నావు? ఇప్పుడు సీఎం ఫండ్కి 50 lakhs ఇచ్చాడు ఈ సేట్. ఆయన కూతురుకే. దీనికి మీ ఆన్సర్? నువ్వే జవాబుతో వచ్చినట్టుకున్నావు. అవును సార్, నగర బహిష్కరణ. ఇదివరకు ఒకసారి ప్రయత్నం చేశాం కానీ ఫెయిల్ అయిపోయాం. వై? బికాస్ పక్కల్లోకి వెళ్ళి ఇక్కడున్న గ్లామర్ యూజ్ చేసుకొని అక్కడ మళ్ళీ మామూలే. సార్, కుత్బుల్లపూర్ లో గవర్నమెంట్ కి చెందిన పెద్ద ల్యాండ్ ఉంది, అది మన డిపార్ట్మెంట్ది. ఈ రౌడీలందరినీ అక్కడికి తీసుకెళ్లి వాళ్ళతో పని చేయిద్దాం, వాళ్ళకి సాలరీస్ ఇద్దాం. ఒకసారి కష్టపడడం అలవాటైతే అందులో విలువ వాళ్ళకి తెలుస్తుంది. రౌడీలు బలంతో రౌడీలు ఎవరు సార్ బతకలేమనే భయంతో అవుతారు. ఒకసారి కష్టపడడం మొదలు పెడితే మెల్లమెల్లగా దాని మీద ఇష్టం పెరుగుతుంది. మన సూపర్విజన్ లో వాళ్ళు మారుతారు. ఆ తర్వాత వాళ్ళు సొసైటీలోకి వచ్చినా జనం భయపడరు. భయపడని వాళ్ళని రౌడీలు టచ్ చెయ్యరు. అది సరే, పబ్లిక్ ఏం చెబుతావు? సీక్రెట్ గా పెడదాం. సీక్రెట్ గానా? మన దేశంలో అణు పరీక్ష జరిగేదాకా 100 కోట్లలో ఒక్కడికి తెలియదండి అబ్దుల్ కలాం అనే మహానుభావుడు ఏళ్ళు కష్టపడ్డాడని. అనఫిషియల్ అంటే? Certain official people are unofficially rowdies. You know it better. So it's an experiment. Let's do it. మిస్టర్ మహేష్, సిటీలో చాలా భూ కబ్జాలు, ల్యాండ్ గ్రాబింగ్స్ జరుగుతా ఉన్నాయి. కానీ ఇవన్నీ సివిల్ కేసెస్. రూల్స్ ప్రకారం అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఓకే సార్, వాళ్ళు క్రైమ్ చేస్తున్నట్టు నేను ప్రూవ్ చేస్తే సీఎంని నేను ఒప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. ఇదిగో ఏంటిది? నా ఎల్ఐసి పాలసీ డబ్బులు రా. నేను పోయిన తర్వాత నీకు ఉపయోగపడుతుందని దాచిపెట్టే కంటే నేను ఉండగానే నీ ఉద్యోగానికి పనికొస్తే బెటర్ కదా. తప్పుదారిలో పోలీస్ అయ్యి దాని తర్వాత తప్పు చేసే వాళ్ళని పట్టుకుంటే పెద్ద కామెడీగా ఉంటుందన్నా. చివరికి నువ్వు కూడా నాకు నేనుగా పోలీస్ అవ్వలేనని డిసైడ్ అయిపోయావు. అది కాదు నాన్న, వాడన్న మాటలో తప్పే ఉందిరా. నువ్వన్నా చెప్పమ్మా. నువ్వు ఉద్యోగం చేస్తేనే లైఫ్ లో సెటిల్ అయినట్టు. ఏ తండ్రి అయినా తన కొడుకు సెటిల్ అయినప్పుడే తన లైఫ్ సక్సెస్ అయింది అనుకుంటాడు.
అర్థమైంది అర్థమైంది. నా కళ నిజం అవటానికి నువ్వు కష్టపడుతున్నావు, నేను నీ కళ నిజం చేస్తాను. కానీ లంచం ఇచ్చి మాత్రం పోలీస్ అవ్వను. కావాలంటే నువ్వు ఇచ్చిన డబ్బుతో వేరే బిజినెస్ ఏదో పెట్టుకుంటాను. మరి నీ ఆశయం? మాయం పోయింది. ఇట్స్ గాన్. ఎవరి చేతిలో నోళ్ళు ఖాళీ కొనకూడదు. ఇప్పుడే చెప్తున్నా. చూసుకో. సారీ సార్, లేట్ అయింది. ఏమవుతుంది? అంతా రెడీ వాణిశ్రీ రా. ఎక్కడికి? హనీమూన్ కి బామ్మ వెళ్ళి కట్ చేయి. బామ్మ నీ అబ్బ బండోడా, వెళ్తాను హనీమూన్కి. ఆపు ఇంకా, ఆపు ఆపు, ఆపు. సార్ మీరా సార్? ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు రాలేదు. ఏమైంది సార్? తనకి ఒంట్లో బాగాలేదు. ఓ పర్వాలేదు, రండి సార్. రండి 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 రండి. మీరు రిపేర్ కట్ చేసి ఓపెన్ చేయాలి. అమ్మా అదేమండి అమ్మా. అయ్యి వద్దు, ఆవిడే చేస్తారు, పెద్దవారు. ఏంటి ఎవర్రా పెద్ద? నన్ను చూస్తే అమ్మా ఏం లేదు సార్, కొంచెం వింటాం ప్రాబ్లం అంతే. కమిషనర్ పోలీసే. ఆ, నా కోపం నేను ప్యాకప్. నీ కోపం వస్తే అందంగా లేవే, నువ్వు నవ్వుతుంటేనే అందంగా ఉంటావు. అలాగా? ఆ. ఇది నా ఫేవరెట్ ఇన్స్ట్రుమెంట్ సార్. నువ్వు హ్యాపీయా? ఏంటి రిపీట్ చేస్తున్నావా? సారీ సార్, ఏం చెప్పాలో అర్థం కాక. ధన, ఐ అండర్స్టాండ్ యు ఆర్ నాట్ హ్యాపీ. ధన, మన అంబిషన్ ని మనం మార్చుకోకూడదు. ఎవరో ఒక్కడు లంచం అడిగాడని అందరూ అలాగే ఉండరుగా. నేను లంచం ఇవ్వలేదే, పోలీస్ అవలా? నేను దీనికి ఫిక్స్ అయిపోయాను. రాసిందేదో అదే జరుగుద్ది. నేను మారుస్తాను. సార్ నేను మారుస్తాను. నాకు అర్థం కాలేదు. ఎక్కడికైనా బయటికి వెళ్దామా?